ఎంత సాఫ్ట్ గా ఎంత టెండర్ గా ఉన్నాయి మటన్ పీసెస్ కూడా. కొద్ది ఫ్లేవర్ తగ్గినట్టు కొద్ది టేస్ట్ మారినట్టు అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి తినడానికి పర్లేదు కానీ డైలీ తినడానికి బాసిపోద్ది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మార్నింగ్ వైజాగ్ లో షూట్, వాయిస్ ఓవర్, ఎడిటింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకుని మధ్యాహ్నం వందే భారత్ ఎక్కేసి 7:15 ఆ టైం కి విజయవాడ అయితే వచ్చేసాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను విజయవాడ రావాలి అని చెప్పి, బట్ ఇంకా వైజాగ్ లో వీడియోలు చేస్తూ మధ్యలో థాయిలాండ్ కూడా వెళ్ళాం. సో అవన్నీ చూసుకొని వచ్చేసరికి ఎంత టైం అయితే అయిపోయింది. సరే, ఈ సోదంతా పక్కన పెట్టి ఈ రోజు మ్యాటర్ లోకి వచ్చేస్తే, నార్మల్ గా మనకి చాలా రకాల బిర్యానీలు ఇష్టం అండ్ మనం పర్టికులర్ గా ఒక బిర్యానీకి బయాస్ గా ఉన్నాం అనమాట. ప్రతి స్టైల్ ఆఫ్ బిర్యానీ నాకు నచ్చుతుంది. సో అందులోని లాస్ట్ టైం అంటే కొన్ని మంత్స్ బ్యాక్ నేను విజయవాడలోని ఒక బిర్యానీ ట్రై చేశాను అనమాట. ముస్లిం వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ. లైక్ అప్పుడు మటన్ ఏదో అవైలబుల్ లేకపోతే చికెన్ ట్రై చేశాను నార్మల్ గా తెప్పించి, అండ్ అది వీడియో కూడా చేశాను. ఆ తర్వాత నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఎవరైనా విజయవాడ వస్తే అక్కడ ఆ బిర్యానీ బాగుంటది, ట్రై చేయండి అని చెప్పి చాలా మందికి చెప్పాను. వాళ్ళకి కూడా నచ్చింది. ముందే చెప్పేసాను అనమాట, కొద్ది ప్రైజింగ్ ఎక్కువ ఉంటది అది ఇది అని చెప్పి. బట్ స్టిల్ వాళ్ళు ట్రై చేసి వాళ్ళకి నచ్చింది. ఆ టైంలో నాకు మటన్ ట్రై చేయడం కుదరలేదు. ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత ఎలాగైనా సరే విజయవాడ వెళ్ళాలరా, మళ్ళీ ఆ బిర్యానీ తినాలి అంటే ఒక రకమైన క్రేవింగ్స్ వచ్చేస్తూ ఉంటది కదా, ఎప్పుడైనా అక్కడికి వెళ్తే తినాలి అని చెప్పి ఆ క్రేవింగ్స్ తీర్చేసుకోవాలి. అర్జెంట్ గా ఆ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఆన్లైన్ అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టేశాను అండ్ విత్ ఇన్ ఒక 25 మినిట్స్ ఏమో పట్టింది డెలివరీ చేయడానికి. దావత్ బాక్స్ నుంచి అయితే తెప్పించాను. యాక్చువల్ గా ఇది డైన్ ఇన్ కాదు, నార్మల్ టేక్ అవేనే. సో అందుకని చెప్పి ఇంకా ఆన్లైన్ లో అయితే ఆర్డర్ పెట్టేశాను. ఇంకా ఓపెన్ చేసి ఒక పట్టు పట్టేయాలి ఎలాగైనా సరే. ఈ రోజు ఒక మటన్ బిర్యానీ, ఏమో వేడిగా ఉంది. ఇది వచ్చేసరికి చికెన్ బిర్యానీ అండ్ దాంతో పాటు మనకి ఒక స్వీట్ ఐటమ్ ఇచ్చారు, కట్టా ఇచ్చారు. ముస్లిం స్టైల్ బిర్యానీలోని కట్టా మస్ట్. దాంతో పాటు ఇక్కడ మనకి రైతా కూడా ఇచ్చారు, స్వీట్ పాను లాస్ట్ లో తినడానికి. అన్ని బిర్యానీలు బాక్సుల్లోనే వచ్చాయి, ప్లేట్లు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ప్లేట్లు తెచ్చుకోవాలి. 109 రూపీస్ ఇచ్చి ఈ ప్లేట్ సెట్ అయితే తెప్పించాను. 10 ప్లేట్లు ఉంటాయి ఇందులోని. ఓకే, వచ్చేసరికి ఆనియన్, లెమన్, ఇందులోని చికెన్ 65 పీసెస్ టైప్ ఇచ్చారనమాట. డబల్ కా మీట్ ఒకటి ఇచ్చారు. ఓ నెయ్యి స్మెల్ గట్టిగా ఉంది. ఆహా, చాలా బాగుంది. ఆ నెయ్యి ఫ్లేవరు అది గట్టిగా తగులుతూ. ఈ మటన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. ఈ ముస్లిం స్టైల్ బిర్యానీస్ లో వచ్చే ఆ ఫ్లేవర్, ఆ అరోమా, వీళ్ళ ప్రిపరేషన్ కూడా అక్కడ వుడ్ మీద ప్రిపేర్ చేస్తారు. కంప్లీట్ ఒక డిఫరెంట్ అరోమా, డిఫరెంట్ ఫ్లేవర్ తగులుతూ ఉంటది. సో ఇందులో మనకు వచ్చేసరికి రెండే చికెన్. అబ్బో, ఇది కూడా బోన్ వేసారు. చేతి కొద్ది సాటిస్ఫాక్షన్ గా ఒక 2 పీసులు మంచివి ఇచ్చుంటే బాగుండేది. ఓకే ఉంది ఇదైతే. ఈ మటన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. మటన్ పీసెస్ అయితే వావ్, చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత టెండర్ గా ఉన్నాయి మటన్ పీసెస్ కూడా. ఈ మటన్ పీసెస్ ని రైస్ లోకి ఇలా మిక్స్ చేసి టేస్ట్ చేద్దాం. రైస్ చాలా స్మూత్ గా ఉంది. పీసెస్ అయితే నోట్లో అలా మెల్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆ స్మూత్నెస్ తెలుస్తుంది కానీ మరి ఆ ఓవర్ ఆ ఫ్లేవర్స్ గా ఉంటది కదా, ఆ ఫ్లేవర్ అంత కిక్ గా అనిపించలేదు. ఈ కట్ట అండ్ గోంగూరతో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. అండ్ ఆ కట్ట చూడండి ఎలా ఉందో. కట్ట బిర్యానీ మీద వేసి కొద్దిగా లెమన్ ఇలా పిండి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ మటన్ పీసెస్ కూడా పెట్టి టేస్ట్ చేద్దాం. కట్ట వేసుకొని తింటే చాలా బాగుంది. ఈ గోంగూర కలుపుకొని ట్రై చేద్దాం. నార్మల్ బిర్యానీ ఫ్లేవర్ కంటే కట్ట అండ్ గోంగూరతోని చాలా బాగుంది. సో ఇప్పుడు మనం తిన్న మటన్ బిర్యానీ వచ్చేసరికి అది మినీ ప్యాక్, ఒక్క పర్సన్ కి సరిపోద్ది. అండ్ దాని ప్రైస్ వచ్చేసరికి 400 రూపీస్ అంట. సో నెక్స్ట్ చికెన్ బిర్యానీ ట్రై చేద్దాం. సో ఈ క్వాంటిటీ వచ్చేసరికి ఇద్దరికి సరిపోతుంది. మటన్ బిర్యానీ కంటే చికెన్ బిర్యానీ చాలా వేడిగా ఉంది. మటన్ బిర్యానీ కొద్దిగా మైల్డ్ హీట్ అయితే ఉంది. చికెన్ బిర్యానీ అయితే కంప్లీట్ ఆ పొగలు కక్కుతూ ఆ సెగలతో ఉందన్నమాట. పొగలు కక్కుతూ సెగలతో ఉంది. వాట్ ఏ రైమింగ్. పీసులు కొద్దిగా హార్డ్ అయింది అనిపిస్తుంది. ఈ లోపల కొద్దిగా సాఫ్ట్ గా ఉంది, బట్ బయట కొద్దిగా ఇలా థ్రెడ్స్ లాగా కొద్దిగా హార్డ్ గా అనిపిస్తుంది. ఈ రైస్ లో ఇలా మిక్స్ చేసి యాలకులు పక్కెళ్ళు. అది ఫస్ట్ టైం తిన్నప్పుడు ఎంత బాగుందో అంతే బాగుండాలని కోరుకుంటున్నాను. నైస్ ఫ్లేవర్. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి బిర్యానీ ఎంతైనా తినవచ్చు. అంటే కడుపులో కొద్దిగా హెవీ అనిపించకుండా లైట్గా చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది బిర్యానీది. పీసులు పైన కొద్దిగా హార్డ్ అనిపించింది, లోపల కొద్దిగా సాఫ్ట్గా ఉన్నా సరే
నైస్. మటన్ బిర్యానీలో ఉండేది ఫ్లేవర్ కంటే చికెన్ బిర్యానీలో ఫ్లేవర్ ఎక్కువ ఉంది. బట్ నాకు ఫస్ట్ టైం తిన్నప్పుడు ఒక ఫ్లేవర్ తగిలింది. అది ఏంటంటే మళ్ళీ ఎంత ఫాస్ట్ గా తింటాంరా బాబు ఇక్కడికి విజయవాడ వచ్చి అని ఆ ఫీలింగ్ కలిగింది. బట్ ఇది కొద్ది ఫ్లేవర్ తగ్గినట్టు కొద్ది టేస్ట్ మారినట్టు అనిపిస్తుంది. డీసెంట్ గా ఉంది. ఇప్పుడు కొంచెం ఈ చికెన్ బిర్యానీలో కూడా ఈ కట్టా కొద్దిగా వేసుకొని, ఇక ఓన్లీ కట్టా కాదు, కట్టాతో పాటు ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ వేసుకోవాలి. ఒకసారి కలిపి టేస్ట్ చేయాలి. ఆహా, కట్టతో బిర్యానీ టేస్ట్ ఉంది, ఎక్కడికో పట్టుకెళ్ళిపోతుంది. నార్మల్ ఫ్లేవర్ నాకు తగ్గినట్టు అనిపించింది, కానీ ఆ కట్ట గోంగూర కలుపుకున్న తర్వాత టేస్ట్ ఏం మారలేదే, అప్పుడులాగే ఉంది కదా అనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఈ చికెన్ బిర్యానీ ప్రైస్ వచ్చేసరికి 2 people కి సరిపోయేది విత్ ఆ 2 చికెన్ పీసెస్ అండ్ కొద్దిగా మనకి బ్రెడ్ హల్వా టైప్ ఇచ్చారు కదా డబల్ కా మీటా, ఇది కలిపి 650 రూపీస్ అంట. ఎప్పుడో ఒకసారి తినడానికి పర్లేదు, కానీ డైలీ తినడానికి బాసిపోద్ది. ప్రైజింగ్ ఎక్కువే. అండ్ నేను అది ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు అయితే రెగ్యులర్ గా కావాలన్నా తినగలరు. బట్ మనం ఏంటంటే కొద్దిగా ఆచి తూచి అడుగేస్తూ తినాలి. అది సంగతి. రైతాతో కూడా బాగుంది. బట్ ఉత్తి బిర్యానీ ఫ్లేవరే కొద్దిగా దబ్బేసింది లాస్ట్ టైం కంటే. ఆ మటన్ బిర్యానీ కంటే చికెన్ బిర్యానీ కొద్దిగా ఎక్కువ నచ్చింది. అంటే రైస్ లో కూడా ఆ మటన్ దానికంటే చికెన్ దాని ఫ్లేవర్ కొద్దిగా ఎక్కువ ఉంది. ఫైనల్ గా ఎప్పటి నుంచో క్రేవింగ్స్ ఉండిపోయినా ఆ బిర్యానీ అయితే తినేసాను విజయవాడ రాగానే. సో నెక్స్ట్ రేపటి నుంచి ఇంక వేరే ప్లేసెస్ తిరిగినా పర్లేదు, కానీ ఫస్ట్ మనం మనసులో ఉన్నది అలాగే ఇంకా తినాలి అనుకున్నది, ఆ క్రేవింగ్స్ ఫస్ట్ తీసేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఫైనల్ గా వాళ్ళు ఇచ్చిన పాన్ కూడా వేసేస్తే అది ఇంకొక సాటిస్ఫాక్షన్. మంచిగా ఒక స్లీప్ వేస్తే సెట్ ఉంటుంది. ఫుడ్ టేస్ట్ బాగుంటే ప్రైజింగ్ గురించి ఆలోచించుకుంటే చాలా మంది వీళ్ళు తింటుంటారు, జస్ట్ ఒక సాటిస్ఫాక్టరీ మీల్ ఉంటే చాలని. బట్ ఆ క్వాంటిటీ అండ్ ఆ టేస్ట్ వైజ్ చూసుకుంటే నాకు స్లైట్లీ ఓవర్ ప్రైస్ అనిపించింది. ప్రైజింగ్ పక్కన పెడితే బిర్యానీ టేస్ట్ అయితే మైల్డ్ ఫ్లేవర్స్ తోని లాస్ట్ టైం నేను ట్రై చేసిన దానికంటే ఈసారి కొద్దిగా ఫ్లేవర్ తగ్గినట్టు కొద్దిగా టేస్ట్ మారినట్టు అనిపించింది. బట్ ఓకే, ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బిర్యానీ ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒక ప్రైజింగ్ గురించి ఆలోచించుకొని ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, అది మీ ఇష్టం అది. బట్ ట్రై చేసేటట్టు ఉంటే మరి ఏదో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టేసుకోకుండా ఒక మంచి ఏదో మైల్డ్ ఫ్లేవర్స్ తో ఉన్న ముస్లిం స్టైల్ బిర్యానీ తింటున్నాం అనుకుని తింటే మేబీ నచ్చొచ్చేమో. బట్ ప్రైజింగ్ మైండ్ లో పెట్టుకొని తిన్నారంటే మాత్రం మీరు కంప్లీట్ గా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకంటే ఏంటి అంత ప్రైస్ కి ఇదేనా టేస్ట్, ఇదేనా క్వాంటిటీ అని అనిపిస్తుంది మీకు. క్వాంటిటీ చూసిన దాని పరంగా ఈ ప్రైజింగ్ మీకు ఓవర్ ప్రైస్ అనిపిస్తుందా ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. బిజినెసెస్ పెరుగుతున్న కొద్ది కొంతమంది రకరకాల రెసిపీస్ తో వస్తున్నారు, రకరకాల టేస్ట్ తో వస్తున్నారు. సో ఈ రోజు ఉన్న ఫేవరెట్ బిర్యానీ రేపు ఖచ్చితంగా మనకి ఫేవరెట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే చేతులు మారుతున్న కొలది అక్కడ ఫుడ్ టేస్ట్ కూడా మారిపోతూ ఉంటది. మీ ఏరియాస్ లో ఏమైనా మంచి బిర్యానీస్ అండ్ పాతకాలపు రెస్టారెంట్స్ ఉంటాయి కదా, లైక్ మంచి ఫుడ్ ఐటమ్స్ దొరికే ప్లేసెస్, అవి ఏమైనా ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. డెఫినెట్ గా అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. సో ప్రెజెంట్ అయితే ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.